సార్ నమస్తే అండి. నమస్తే అమ్మ. సార్ నిన్న హైకోర్టులో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య మీద ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. దానికి మీరేమంటారు? 2019లో వైఎస్ వివేకానంద రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులు, ఆయన దగ్గర బంధువులు, ఆయన ఇంట్లో వాళ్ళు, ఆయన కావాల్సిన వాళ్ళు ఆయన్ని అప్పటి నుంచి కేసు సాగుతూనే ఉంది. మొన్న వైఎస్ వివేక గారు అమ్మాయి సునీత రెడ్డి గారు కోర్టులో పిటిషన్ వేశారు, తేల్చలేదని చెప్పి. కోర్టు కూడా సీరియస్ అయింది, సిబిఐని అడిగింది ఏంది పరిస్థితి అని. ఆ పేపర్స్ తీసుకోవడానికి ఇప్పుడు మీకు ఆ కేసుకు సంబంధించి సుమారుగా 13 లక్షల పత్రాలు ఉన్నాయి. 13 లక్షల పత్రాలు చదివితే కానీ ఆ కేసు మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం మేజిస్ట్రేట్స్కి ఉండదు. ఎందుకు సార్ అన్ని లక్షల పత్రాలు ఉండడం ఒక కేసు గురించి? ఏకంగా 13 లక్షల పత్రాలు అంటే చిన్న విషయం కాదు కదా. అదే అక్కడ ట్విస్ట్ ఉంది. వివేకానంద రెడ్డి గారిని చంపేశారు. ఆ కేసును సాగదీయాలా, ఆ కేసు తేలకూడదని ఏం చేయాలి, దాన్ని కాంప్లికేట్ చేయాలి. ఇంకా పిటిషన్లో, రిట్ పిటిషన్లో, ఇంప్లీడ్ పిటిషన్లో, డిశ్చార్జ్ పిటిషన్లో, ఇట్లా రకరకాల పిటిషన్లతో సాగదీస్తూ ఉంటారనమాట. ఆ 13 లక్షల పత్రాలు ఏంటంటే సాక్షులు, సిబిఐ చేసిన విచారణ, ఇలా పలు రకాల సందర్భాలు సేకరించిన డాక్యుమెంటేషన్ అంతా. దాంట్లో సుమారుగా 1,70,000 చిల్లరైన పత్రాలు మాత్రం ఇప్పుడు చదివారు. ఓకే. ఇప్పుడు మీరు మేజిస్ట్రేట్కి కొత్తగా వచ్చారనుకోండి, మీరు మొదలుపెట్టారు, ఒక 6 నెలలు సంవత్సరం ఉన్నారు ఇక్కడ, అవి చదివారు, 1,00,000 పత్రాలు చదివి ఉంటారు, మీకు ట్రాన్స్ఫర్ వస్తుంది. మళ్ళీ ఇంకొక ఆయన వస్తారు, మళ్ళీ చదువుతారు, అది మొత్తం అవగాహన వచ్చే ఏర్పరచుకునే లోపే మళ్ళీ ట్రాన్స్ఫర్. ఇట్లా సాగుతూ ఉంది వ్యవహారం. అది దాని మీద కోర్టు నిలదీసింది నిన్న హైకోర్టు. 19 నెలల నుంచి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న సంధానం ఉంది. అది ఇప్పుడు ముద్దాయిలకి ఇప్పుడు ఏదైతే ఛార్జ్ షీట్స్ ఉంటాయో అవి పత్రాలు ఇవ్వాలి వాళ్ళకి చదువుకోవడానికి. దాంట్లో ఏం రాశారు, ఎందుకు నేరం మన మీద మోపబడింది ఏంటని తెలుసుకోవడానికో మన లాయర్కో ఆ పత్రాలు ఇవ్వాలి. అవి ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు 13 లక్షల పత్రాలు కాపీ తీసుకోవడం తమాషా ఏం కాదు కదా. దస్తగిరి ముద్దాయి, నేరస్తుడు, వాళ్ళతో కలిసి నేరం చేశాడు అతను. గొడ్లపోటులో అతను కూడా ప్రధాన పాత్ర ఉంది. అతను తప్పు తెలుసుకొని అప్రూవర్గా మారి సాక్ష్యం చెప్పాడు కోర్టుకి. దాన్ని వ్యతిరేకిస్తా భాస్కర్ రెడ్డి, అతను వివేక్ గారు పిఏ, ఇద్దరు కలిసి మళ్ళీ పిటిషన్ వేశారు. అతను క్షమాపేక్ష ఎలా పెడతారు, మీరు పెట్టక వీలేదని చెప్పి. వాళ్ళు కాకుండా మళ్ళీ ఇంకొక పిటిషన్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులంతా కలిసి మళ్ళీ ఇంకో పిటిషన్ వేశారు. అతనికి ఎలా క్షమాపేక్ష పెడతారు, మీరు ఎట్లా వదిలిపెడతారని చెప్పి. ఇట్లా ఈ పిటిషన్లు, ఇంప్లీడ్ పిటిషన్లు వీటితో సరిపోతుంది కథ అంతా. ఆ కేసు తేలేది ఉండదు, పెట్టేదే ఉండదు. సాక్షులు ఇప్పుడు 6 చనిపోయారు. సాక్షులు కానీ, దాంట్లో పాల్గొనే వాళ్ళు కానీ, ఎవరైనా కానీ ఒక 6 రైతులు వేసిపోయారు. ఆ మిగిలిన వాళ్ళు కూడా ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు, రేపు ఏంటనేది తెలియదు. మొన్న సునీల్ యాదవ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, వాళ్ళు చనిపోతున్నారో చంపివేయబడుతున్నారో అనుమానంగా ఉంది నాకు, నా పరిస్థితి ఏంటి, నాకు భయంగా ఉంది అని చెప్పి. ఏమో రేపు ఏదైనా జరగవచ్చు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా సంబంధించిన సాక్షులు కావచ్చు, లేదంటే వాళ్ళపైన అనుమానం ఉన్న వాళ్ళు కావచ్చు, వరుసగా 6 చనిపోయారు కదా. సో అది నిజంగా కావాలనే ఇందాక మీరు చెప్పారు ఆల్రెడీ, చంపబడ్డారా లేదంటే సహజమైన మరణాలా అని. ఒకవేళ నిజంగా అయితే దీని వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు మీరైతే? వివేకానంద రెడ్డి హత్య వెనక ఎవరున్నారో వీటి వెనక కూడా వాళ్ళే ఉంటారు. వాళ్ళకే కదా అవసరం, ఇంకెవరికి ఉంటుంది? ఒకవేళ చంపించిన వాళ్ళకి అవసరం తప్ప వేరే వాళ్ళకి ఎవరికి ఉంటుంది? ఇప్పుడు అందరి చూపులు ఎవరి మీద ఉన్నాయి? వైఎస్ అవినాష్ రెడ్డి మీద, వైఎస్ భాస్కర్ రెడ్డి మీద, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద. వాళ్ళ మీద కదా అందరూ అనుకునేది ఏంటి, ఆ 3 పేర్లే. వాళ్ళు 3 ఆయన చంపించారని చెప్పి. ఆ చంపడం వెనకాల పాత్రధారులు వాళ్ళే అని చెప్పి అందరి అభిప్రాయం. ఇప్పుడు వీళ్ళది కూడా అదే పరిస్థితి అయితే అనుకోవాల్సి వస్తే ఆ పాత్ర, ఆ అవసరం వాళ్ళకి తప్ప ఇంకెవరికి ఉంటుంది? వేరే వాళ్ళకి లేదు కదా. ఇట్లా చంపుకుంటా పోతే, ఈ దసరాలు పెరుగుతూ పోతే, సంవత్సరానికి ఒక జడ్జి గారు మారుతూ ఉంటే ఈ కేసు తేలేది ఉండదు, పెట్టేది ఉండదు. అయితే ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే ఛాన్స్ అసలు లేదంటారా సార్? ఎట్లా వస్తుంది? రావడానికి అవకాశం ఏది? ఇప్పుడు అదే 13 లక్షల పత్రాలు, 13 లక్షల పేపర్లే అనుకోండి, పోనీ చదవటం మాటల ఆ చదివి అవకళింపు చేసుకుని అవగాహన పెంచుకుని ఆయన ఒక జడ్జిమెంట్ ఇవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? కనీసం 3-4 సంవత్సరాలు ఆ జడ్జి ఆ స్థానం నుంచి కదలకుండా ఉంటే ఆయన పూర్తిగా పరిశోధించి ఒక అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. 6 నెలలకు, సంవత్సరానికి జడ్జిలు మారుతూ ఉంటే ఇట్లా వాయిదాలు పడుతూ ఉంటాయి. మరి హత్య చేసిన వాళ్ళకి శిక్ష పడదంటారా సార్? మరి ఎలాగా న్యాయం జరగాలి కదా సార్? మరి సునీత గారికి న్యాయం జరగకపోతుందో వేరే సంగతి. ఆవిడకి న్యాయం జరిగినా ఒకటి, జరగకపోయినా ఒకటే. తండ్రి అట్టా తిరిగిరాడు, న్యాయం జరిగినా తిరిగిరాడు, న్యాయం జరగకపోయినా ఆవిడకి పోయేదేం లేదు కొత్తగా.
కాకపోతే ఈ కేసు నడిచిన నాళ్ళు ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది, ఇంకో 10 సంవత్సరాలు నడుస్తుంది. కొన్ని కోట్ల రూపాయల ప్రజా డబ్బు అయితే వృధా అయిపోతుంది. ప్రజల డబ్బు వృధా అవటమే కదా, విలువైన సమయం కోల్పోయినట్టే కదా. ఇప్పుడు జడ్జి గారు కానివ్వండి, లాయర్లు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, దానికి సంబంధించి దానికి పనిచేసే వాళ్ళ టైం అంతా వృధా అయిపోయినట్టే కదా. వేల కోట్ల రూపాయలు ప్రజా సొమ్ము వృధా అయిపోయినట్టే కదా. ఈ లాస్ అంతా ఎవరు పెట్టుకుంటారు? ఓకే. ఇప్పుడు కిందసారి పరిటాలరావు గారి మట జరిగింది, ఇప్పుడు తేళ్ళ ఏమైందో తెలియదు. దాంట్లో చంపిన వాళ్ళు లేరు, చంపించిన వాళ్ళు లేరు, సాక్షులు లేరు, ఎవరు లేరు, మొత్తం అంతా మాయమైపోయారు. ఆయన ఫోటోకి సంవత్సరం దండ వేసుకుంటున్నాం. అట్లాగే ఇది కూడా అంతే. ఆ కేసులు తేల్చే ఉద్దేశం కూడా వ్యవస్థలకు ఉన్నట్టు కనపట్ల. వ్యవస్థలు కూడా నత్తనడగా నడుస్తాయి. ఒకవేళ తేలిలా ఉంటే ఎన్నేళ్ళు పట్టచ్చు అంటారు మీరు? అసలు తేల్చాలనుకుంటే వారం రోజులు తేల్చేయవచ్చు. మరి ఎందుకు తేల్చట్లేదు? తేల్చరు. అదే వ్యవస్థలో ఉన్న గొప్పతనం అది. వ్యవస్థలో ఉన్న గొప్పతనమే అది. ఇప్పుడు ఎందుకు తేల్చవచ్చు అనుకుంటే దానికి కారణం ఏంటంటే దస్తగిరి. దాంట్లో గొడ్ల కొనుక్కొచ్చింది అతనే, ప్లాన్ స్కెచ్ వేసినప్పుడు ఉంది అతనే, చంపిన రోజు ఉంది అతనే, చంపిన తర్వాత లొంగిపోయి సాక్ష్యం చెప్పింది అతనే, అప్రూవర్గా మారింది అతనే. ఇక అంతకంటే ఏముంటుంది? ఇప్పుడు ఒక మనిషి నేనే చంపారని ఒప్పుకొని నాతో పాటు ఎంతమంది స్కెచ్ చేశారు అని చెప్పి అనుకున్న తర్వాత ఇంకా దాంట్లో కేసులు ఏముంటుంది? ఇంకా దాంట్లో ఎవరైతే పాల్గొన్నారో అందరి పేర్లు చెప్తున్నాడు, ఎవరు చంపించారో చెప్తున్నాడు, తనకు డబ్బులు ఎంత ఇచ్చారో చెప్తున్నాడు. అదంతా అఫిషియల్ బ్యాంక్ ట్రాన్సాక్షనే. ఇంకా దాంట్లో తేలపోట వారం రోజుల కంటే ఎక్కువ ఎందుకు పడుతుంది? మరి అంతలాగా ఉన్నప్పుడు వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదండి చెప్పిన వాళ్ళు అందరి మీద కూడా? ప్రతే కదా, వ్యవస్థలు గమ్మత్తుగా ఉంటాయి, వ్యవస్థలు గమ్మత్తుగా పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు దస్తగిరి లాంటి అడిగే ₹1 కోటి ఇచ్చారంటే ఎన్ని వందల కోట్ల చేతులు మారిన ఏం తెలుస్తుంది మనకి? అందుకని అతను నడుస్తూ ఉంటాయి. అంటే ఈ కేసు ముందుకు వెళ్ళకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఈ ప్రభుత్వ హయాంలో ఉన్నది కూటమి ప్రభుత్వం కాబట్టి ఏమన్నా ఛాన్స్ ఉందంటారా దీన్ని కొడుకు తీసుకుని? మొన్న సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రామ్ సింగ్ అనే ఆయన్ని కొట్టారు, సిబిఐ ఆఫీసర్ మీద కేసు పెట్టారు, ఆయన బెదిరించారు. అలాగే దస్తగిరి, ఇవన్నీ ఈ పరిణామాల మీద కృష్ణారెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి, ఆయన్ని విచారించింది లేదు, పెట్టింది లేదు. ఆయన కూడా కేసు వేశాడు రామ్ సింగ్ మీద. ప్రశ్నించకుండానే నన్ను ప్రశ్నించాడని చెప్పి, హింసించాడని చెప్పి కేసు పెట్టాడు. ఈ పరిణామాలన్నింటి మీద పిటిషన్ ఒకటి ఫైల్ చేశారు, ఇంప్లీడ్ పిటిషన్ ఒకటి వేశారు. సుప్రీంకోర్టు కూడా దాని నిర్ణయం తీసుకుంటుంది త్వరలోనే. నిర్ణయం తీసుకుంటే కేసు కొంచెం ఫాస్ట్గా అయ్యే అవకాశం ఉంటుంది. ముందు ప్రభుత్వం వేరు, వ్యవస్థలు వేరండి. ప్రభుత్వం ఇప్పుడు మీరున్నారు, మీరు ప్రభుత్వం ఆ ఫైల్ మూవ్ చేయమంటారు, మూవ్ చేయాల్సిన వాళ్ళు చేయాలి కదా. మూవ్ చేయాల్సిన వాళ్ళు చేయాలి, దాన్ని పట్టించుకునే వ్యవస్థలు పట్టించుకోవాలి. సిబిఐ ఇన్వాల్వ్ అవ్వాలి సీరియస్గా, ఈడీ ఇన్వాల్వ్ అవ్వాలి, పోలీసు సహకరించాలి, సాక్షులు సహకరించాలి, న్యాయస్థానాలు కూడా ముందు రావాలి, త్వరగా పూర్తి చేయాలన్న కోరిక ఉండాలి. అన్నీ కలిస్తేనే ఆ కేసు తేలుతుంది. లేదంటే కేసు క్లోజ్ చేసేసినా బెటరే. ఇందా మనం చెప్పుకున్నట్టు ప్రజల డబ్బున వృధా కాకుండా ఉంటాయి. వ్యవస్థలు చేతులు తీసి మా వాళ్ళు కాదు, మేము తేల్చలేము, ఎవరు చేశారో మాకు తెలియదు అని ఒప్పుకునే అనుకోండి, కేసు క్లోజ్ చేసేస్తారు, ప్రజలకు డబ్బులు మిగులుతాయి, దుర్వినియోగం కాకుండా ఉంటుంది. కనీసం అదైనా చేయాలి కదా. ఆడెవడ కసపు కోసం 100 కోట్లు ఖర్చు పెట్టినట్టు చంపింది ఎవరో తెలిసినా కూడా శిక్షలు వేయలేనప్పుడు అసలు కేసు ఎందుకు మనకి? కేసు క్లోజ్ చేసుకోవడం బెటర్ కదా, ప్రజల డబ్బు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా. సో కేవలం వ్యవస్థల నిర్లక్ష్యం వల్లే వివేకానంద రెడ్డి గారి కేసు ముందుకు వెళ్ళట్లేదని రామబ్రహ్మం గారు అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.